రైట్, ఇవాళ మనం ఒక పెద్ద కార్యక్రమానికి శ్రీకారం చుట్టినాం. అది మీ అందరికీ తెలిసిన విషయమే. 3 రోజుల పాటు దశాబ్ది ఉత్సవాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంటే, ఓ పక్కన ప్రజలకు వ్యతిరేకమైన నిర్ణయాలను తీసుకుంటూ ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకతను మూటగట్టుకుంటూ, ఇది ప్రజాపాలన కాదు బాబోయ్, ఇది రాజకీయ నాయకులకు సంబంధించి వ్యక్తిగత పాలన అనే దిశగా కూడా అడుగులు వేసిన పరిస్థితి మీరు అందరూ చూశారు. సో ఇప్పుడు నేనేం చేయబోతున్నానంటే, తెలంగాణ ప్రజలారా, ఈరోజు ప్రధానంగా కూడా మనం ఒక సంచలనమైన విషయం ఇది. ఎందుకంటే జై తెలంగాణ అని ఇప్పటి వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆ పదాన్ని వినలేదు. జై సోనియమ్మ, జై రాజీవ్ గాంధీ అనే మాటలు విన్న తప్ప జై తెలంగాణ అనే మాట ఎక్కడా కనబడలే. ఇంకొకటి, మంత్రులు ప్రమాణ స్వీకారోత్సవం చేసినప్పుడు కూడా జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమర వీరులకు అని మాటనే రాలే. పోనీ ఇదంతా వదిలేద్దాం, వాళ్ళు ముఖ్యమంత్రిగా, మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రం కోసం 1800 మంది, నేను మళ్ళీ చెప్తున్నా 1800 మంది, 2001 నుండి 2014 వరకు 1200 మంది విద్యార్థులు అమరవీరులైతే 1969లో 600 మంది, అంటే దాదాపుగా 2000 పైచిలకు మంది ఈ తెలంగాణ స్వరాష్ట్రం కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా వదిలేశారనే విషయాన్ని స్పష్టంగా కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. సో వాళ్ళందరికీ నివాళులర్పించిన సంఘటన, ఘటన ఎక్కడైనా మీకు కనబడిందా? లేదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకు తెలంగాణ ఉద్యమం అంటే తెలియదు. ఈ తెలంగాణ ఉద్యమం వల్ల తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించి, నియోజకవర్గాలకు సంబంధించి దాదాపుగా ప్రతి గ్రామాన్ని చుట్టేసిన దాఖలాలు ఎక్కడా కనిపించలే. కాబట్టి నేనేమంటున్నానంటే, తెలంగాణ బిడ్డలారా, ఈరోజు నేను సైతం అంటూ ప్రతి ఒక్కరూ కూడా గన్ పార్క్ వద్ద ఖచ్చితంగా రావాలి. ఎందుకు రావాలి అనేది ఇప్పుడు చెప్తా ఇనుర్రి.